తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు పోలీస్ శాఖ తరపున అన్ని రకాల భద్రతాపరమైన ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ వ్యాప్తంగా 41 సెంటర్లలో మొత్తం 15,422 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, పరీక్షకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పట్టణ ప్రధాన రోడ్లు, చౌరస్తాలలో సూచన బోర్డులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాలలో సభలు, ఊరేగింపులు, ర్యాలీలు లాంటివి నిర్వహించకూడదని, అనవసరంగా గుంపులుగా ఎవరు కూడా పరీక్షా కేంద్రం పరిసరాలలో తిరగడానికి అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి జిరాక్స్ షాపులు తెరిచి ఉంచరాదని షాప్ యజమానులకు సూచించారు. బయోమెట్రిక్ విధానం ద్వారా అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుందని, అభ్యర్థులు బయోమెట్రిక్ వెరిఫికేషన్ సిబ్బందికి సహకరించవలసిందిగా సిపి సూచించారు. పరీక్ష రోజున ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుందని, 10 గంటలకు పరీక్షా కేంద్రం గేటు మూసివేయడం జరుగుతుందని, 10 గంటల తర్వాత 1 నిమిషం ఆలస్యంగా వచ్చినా ఎవరిని లోపలికి అనుమతించడం జరగదన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఒక కలర్ ఫోటో, ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్సు లేదా ఉద్యోగి గుర్తింపు కార్డు లేదా ఓటర్ గుర్తింపు కార్డు ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకుని రావాల్సి ఉంటుందని అన్నారు. హాల్ టికెట్ నందు ఫోటో సరిగ్గా కనిపించకపోయినట్లయితే 3 కలర్ ఫోటోలు తీసుకుని హాల్ టికెట్ పై గెస్టెడ్ అధికారి సంతకం చేయించుకొని రావాల్సి ఉంటుందన్నారు. ఎగ్జామ్స్ హాల్లోకి మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్, క్యాలిక్యులేటర్స్, వైట్ పేపర్స్, పెన్ డ్రైవ్స్, టాబ్లెట్స్, హియరింగ్ సొల్యూషన్స్ కు సంబంధించిన గాడ్జెట్స్ అనుమతించడం జరగదన్నారు. ఎగ్జామ్ పూర్తయిన తర్వాత 1 గంట వరకు ఎవరిని బయటకు పంపడం జరగదని, అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రశ్నాపత్రంతో తమతో పాటు తీసుకువెళ్లడానికి వీలుగా ఉంటుందని అన్నారు. అభ్యర్థులు ఎవరైనా మాల్ ప్రాక్టీస్, మాస్ కాపింగ్ చేసినట్లయితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.